సమయమున తండ్రి ప్రభా మీ యొక్క ప్రేమను పంచుకుంటూ వాళ్ళ ఇరువురు ప్రేమను పంచుకుంటూ జీవించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగిపోవడానికి, ఎటువంటి కలహములు కూడా లేకుండా రాకుండా నైనా మీరే సహాయం చేయండి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ అభిమానాలు ఉండేటట్టుగా మీ దైవ దీవెనలు వారికి అందించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, దయగల రాజా, కృపగలవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఆయన కృపాధికము ఉన్నదని సెలవిచ్చిన దేవుడు, నీ కృపలో నీ దయలో నీ బిడ్డలిద్దరిని జతపరిచిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇగో ప్రభా దానియల్ని మొత్తాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా, దీవించండి. నీ బిడ్డల ప్రభా జతపరచబడిన విధం మొదలుకొని ప్రభా నాయన ఎన్ని ఆశీర్వాదాలు చూడడానికి, నీ అభిషేకం బిడ్డల మీద ఉండడానికి, నీ సన్నిధిలో బలవంతులుగా వాడబడటానికి అయ్యా వారి పనిబాట్లో వారికి సహాయము ప్రభా అన్ని విధాలా మీరు సహాయం చేయండి. అంతేకాదు నాయన ఇదిగో ప్రభా బిడ్డల ఇరువుల మధ్యన ఒక శ్రేష్టమైన బహుమానాన్ని మీరు దయచేయండి అయ్యా. మంచి బహుమానం ప్రభా, శ్రేష్టమైన బహుమానం, దీవెనకరమైన బహుమానాన్ని మీరు ఇవ్వండి. గర్భఫలం ఇచ్చి బహుమానం అని సెలవిచ్చావు. త్వరలో నేను కార్యం చేయబోతున్నాను నేను నమ్ముచున్నాను బాబు. నీకు వందనాలు. నీ బిడ్డలు నీ చేతులకు ఇస్తున్నాను. నీ కనికరం చెప్పున, నీ దయ చెప్పున, నీ కృప చెప్పున నీ బిడ్డలను ఆశీర్వదించి నీ అభిషేకం బిడ్డలు ప్రపంచమని నడుచున్నాను. ఎప్పటికీ ప్రభా నీకు దగ్గరగా, నీకు సమీపంగా, నీకు ఇష్టముగా నేను మయంపరుస్తూ, నేను గనపరుస్తూ, నేను గొప్ప చేస్తూ ముందుకు కొనసాగిపోయే కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఇరువురిపైన తండ్రి నాయన నీ యొక్క వనదృష్టి నుంచి, మీ దేవుని నుంచి చేయబట్టి వెన్న తట్టి చక్కని ఆలోచన ఇచ్చి, భుజం తట్టి ధైర్యం ఇచ్చి నీ అభిషేకంతో నడిపించండి తండ్రి. లేని బిడ్డలు ఇరువురిని జతపరచు తండ్రిగా మీరుండి ప్రభు వారి ఇరువురు చేయ మీరు పట్టుకుని నడిపించండి. మీరే తండ్రిగా ఎప్పుడు ఏ ఆలోచన ఇవ్వాలో, ఎప్పుడు ఏ రకంగా నడుచుకోవాలో కోరి మీ సహనం కలిగి అన్ని విషయాల్లో నిన్ను మయంపరుస్తూ, నిన్ను గనపరుస్తూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి. తండ్రులు లేనప్పటికీ తల్లిని ప్రభా అయ్యా నాయన గొప్పగా ప్రభా తల్లిని చూసుకుంటూ ఆ తల్లి యొక్క దీవెని పొందుకుంటూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి. మీ ఆశీర్వాదం కావాలి, మీ అభిషేకం కావాలి బిడ్డలకు నాయన. మాంసాన్ని మరింత బలపరిచి దీవించి నాయన అయ్యా ప్రాంతం నుండి ప్రభా ఈ ప్రాంతం వచ్చి ఉన్నది కనుక అయ్యా అక్కడ వేరు ఇక్కడ వేరు ప్రభా, కానీ ఇప్పుడు అన్నీ సర్దుకుంటే భాగ్యం నీ బిడ్డకి దయచేయండి. ఈ వాతావరణం ఈ యొక్క అన్నీ కూడా అనుకూలపరిచి నీ బిడ్డకి మంచి శ్రేష్టమైన బహుమానం త్వరలో మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఇరువురు తల్లులను బలపరచండి. రేపాకు మంచి ధైర్యం ఆరోగ్యం మీద దయచేయండి. ఇగో అవ్వకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. జలుబు నుండి నీరసం నుండి విడుదల చేయండి. ఇగో వాళ్ళ చెల్లి భర్తను బిడ్డలను దీవించండి అయ్యా. తమ్ముడిని ప్రభా మీరు బలపరచండి ప్రభా. నీకు వందనాలు. ఆ కుమారుడి జీవితంలో కూడా కార్యం చేయండి నాయన. నీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన మరొకసారి మరీ జ్యోతిని మీ చేతులకు ఇస్తున్నాను. బిడ్డకి సరైన త్వరలో ప్రభా బిడ్డకి ఎక్కడ దాసి ఉంచావో మీరు ఏర్పాటు చేసి కార్యం చేయమని ఆ బిడ్డ కూడా ఘనమైన వివాహం జరిగించమని నడుచున్నాను అయ్యా. నా తండ్రి ఇవన్నిటికి మీరుండి ప్రభా చేయగలరు. మీ చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక నేలను రాదు ప్రభా. మీ చిత్తం లేకుండా ఒక అడుగు ముందుకెళ్ళాము. ఇది నీ చిత్తమైంది ఈనాటికి ఈ విధముగా ఏర్పాటు చేయడం కనుక ఆ బిడ్డ జీవితంలో కూడా నీ చిత్తం నెరవేర్చి కార్యం చేయమని అయ్యా. మరి ముఖ్యం మీరు ఇరువురిని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడా మహాగణుడా మీకే వందనాలు ప్రభువా. ఇదిగో ఈ దినము మా ప్రియులు దానియేలు గారు ఆయన బిలాయిలో వివాహం చేసుకుని తిమ్మరాజుపేటలో దేవా చక్కని రిసెప్షన్లో నీ నామానికి మహిమకరంగా నువ్వు జరిగించిన విధానం బట్టి వందనాలు. సేవకులు కుటుంబాలుగా మేము వెళ్ళి ఆ రిసెప్షన్లో కూడా పాల్గొనడానికి నువ్వు ఇచ్చావు. అనేకులు సంఘంలో నుండి కూడా అనేకులు వెళ్ళారు దేవా. నీ కుమారుడు పిలిచినటువంటి అభిమానులు నాయనకు కాలనీ నుండి కూడా అనేకులు వెళ్ళడానికి నాయనకు నువ్వు సహాయం చేసావు ప్రభా, వందనాలు దేవా. అంతేకాదు ఈ దినము ఈ యొక్క జనవరి నాయనకు తన ప్రభా కార్యక్రమం కొరకు వారి దాతృత్వం కలిగి వారి కుటుంబం అంతా ఇచ్చినటువంటి కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాదు 15 కేజీలు రైస్ కూడా వారు ఇవ్వడానికి అయినా వారికి ఇచ్చినటువంటి ఆ దాతృత్వం బట్టి దేవాకు తన ప్రభా ఆ కిచెన్లో నాయన భోజనపు బాళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందిరని వాక్యం సెలవిస్తున్నావు. అంతేకాదు నాయన ఈ దినము నూతనంగా వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా నీ సన్నిధిలో అడుగుపెట్టారు ఇరువురు కలిసి. దేవకు తన ప్రభా నీ లోగిటి భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండినని నీ వాక్యం సెలవిస్తుంది కనుక అటువంటి ఆశీర్వాదం ఆయన బిడ్డల ఎదురుగా దయచేసి
త్వరగానే ఒక నూతనమైన ఫలము వారి ఇరువురి మధ్యలోంచి బయటకు వచ్చునుగాక. అది నీవు జ్ఞాపకము చేసుకుంటేనే అది కలుగునుగాక. అటువంటి ఐక్యత, ప్రేమనురాగాలతో వారు నాయన ముందుకు వెళ్ళడానికి మీరే కృప చూపండి, బలపరచండి. నాయన నువ్వు జతపరిచినటువంటి ఇద్దరిలో మూడో వ్యక్తిగా నీవు తప్ప ఏ మనిషి కూడా నాయన వారి మధ్యకి వెళ్లకుండా నాయనకు తండ్రి ప్రభా ఒకవేళ అలా వచ్చినా కూడా వారిద్దరు గమనించి దేవునికి తప్ప ఇంకెవరికి అంత ప్రయారిటీ ఇవ్వకుండా నీ కృపను అనుగ్రహించండి. అనగా శత్రువైన సాతాను వారి మధ్యకు రాకుండా చూసుకునే కృపను, మెలకువను వారికి దయచేయమని, నీ సాక్షిగా నిలబెట్టమని, వారి దాంపత్య జీవితం నానాటికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. అటువంటి కృపను దయచేయండి. బాగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, అనేకులకు ఆదర్శ కుటుంబంగా వీరు జీవించాలని మేము ఆశపడుతూ నజరేయుడైన యేసు శక్తి గల నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామములో సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక.